మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంతో ఒప్పుకుండా భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నారు. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి తల్లి అయిన మరియకు పుట్టి కొద్ది పిలాపు అధికారం కింద స్థిరపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగని చనిపోయిన వారిలో నుండి 3వ దినాన లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అతడు వచ్చినని నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోదండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో రాయబడినటువంటి లేఖనాన్ని దయచేసి ఒకరు ముందుకు వచ్చి చదవగలిందా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఎవరు చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదును. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మునుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని నలుగుచున్నాము. ఇది తీసివేయబడినది కాదు గాని మర్త్యమైనది, జీవము చేత దిగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకోగలుగుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండమని మిమ్మల్ని అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునితో జరిగించిన ప్రతి వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో దీవించుగాక. ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుడు వారు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ రాత్రికాలపు శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. మరి మనందరం కూడా మరి ఈ రాత్రి వేళ మరి ఈ గృహం చేత చేరి ప్రభుని ప్రియదాసులు కీర్తిశేషులు మరి వనపూరి మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పరిశుద్ధమైన నామాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి మోషే గారు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునందుకుని ఈ లోకయాత్రను ముగించి మరి నేటికి 5 సంవత్సరాలు పూర్తయి మరి 6వ సంవత్సరం మరి యజమాని జ్ఞాపకం చేసుకుంటూ మరి యజమానురాలు అలాగే మరి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి కుమారులు కుటుంబాలు ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రాముఖ్యంగా మరి నేటి ఈ ప్రార్థనా కూడికలో మరి సేవకులకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. మన మధ్యలో ఈరోజు మరి చక్కని వాక్యాన్ని అందించడానికి సేవకులు మన మధ్యలో ఉన్నారు. మొదటిగా సహోదరులు రమేష్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులు భూషణ్ గారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రమేష్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. వారిని ప్రేమకు ఆహ్వానిస్తూ వారికి నేను సమయాన్ని అందిస్తూ ఉన్నాను. హల్లెలూయా.
నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చక్కని సమయాన్ని మనకి దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుడు పాస్టర్ గారికి, మరి కూడిన సంఘానికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కూడింది మరి మోషే గారి యొక్క జ్ఞాపకార్థ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం తీస్తే ఒక్కసారి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అగును. అంతవరకు చాలమ్మా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ, నీకే స్థితులు స్తోత్రాలు తండ్రి. అల్పులను ప్రభావం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం. ఈ 2026 అయినా ఆగస్టు మరి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. 24వ తారీఖు మరి ఈ టైం వరకు మమ్మల్ని ప్రభావ క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రం. ప్రభావ నీ కృప చేత మమ్మల్ని నింపి బలపరిచిన గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నీ చిత్తానుసారంగా ప్రభావ మేము కూడి ఉండగా ప్రభావ మీరే మాతో మాట్లాడి మా ద్వారా ప్రభావ మాట్లాడి సహాయం దయచేయండి. నేను అల్పుడున్న ప్రభావం నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. పరిశుద్ధిగా నా ద్వారా నీవే మాట్లాడి వీరికి అర్థమవునట్లు సహాయం దయచేయమని నేను అల్పుడున్న ప్రభావం నీకే స్తోత్రం. ఏ స్టైల్ ఎలాగా నిలవబడు నేను మాట్లాడతానని సెలవిచ్చి ఉన్నావు. అట్టి రీతిగా నాయన నేను వచ్చి ఉన్నాను. నువ్వే నా ద్వారా వారికి మాట్లాడండి, అర్థమవునట్లు సహాయం దయచేయండి. ఎవరు ఒట్టిగా వెళ్ళకూడదు ప్రభావం నీకే స్తోత్రం. వాక్యాన్ని మోసుకుని వెళ్ళే వారిగా ఉండడానికి కృప చూపించి దయ చూపించమని, ఇంకా నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళ భోజనం ఉన్నారు, వారు చెప్పే వాక్యానుసారంగా మేమందరం నడుచుకోవడానికి నా వాక్యంలో ఏదైనా తప్పులుంటే మంచి క్షమించి వారికి విశదీకరించమని అడిగి వేడి ప్రార్థించుకొని స్తుతించి వేడుకొచ్చినాం పరమ తండ్రి. ఆమేన్. నీతివంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరము. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఉన్నారా? భూమి మీద ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. అయితే నీతిమంతులు లేరని మనం మాట్లాడపూర్వకంగా చెప్పుకుంటే కాదు, కానీ రోమాపత్రిక మనకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే రోమాపత్రిక 3:10 ఒకసారి నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. హల్లెలూయా. మాట రావా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతిమంతులు ఎట్లా అయ్యారు? నీతిమంతులు ఎలా అయ్యారు అంటే, ఎవరైతే పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించి ఆయన నామములో ఆయన మన కొరకు రక్తం చిందించాడా లేదా? రక్తం చిందించాడు. ఆయన నీ కొరకే కాదు, మన రాబోయే తరాల వరకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? రక్తం కలవరి సిలువలో రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్తంలో నువ్వు శుద్ధీకరించుకుంటే మాత్రమే నీతిమంతులు పరిశుద్ధులు అవుతారు. అవునా? చెప్పండి. అవును. పరిశుద్ధులు ఎప్పుడు అవుతారు, నీతిమంతులు ఎప్పుడు అవుతారంటే దేవుని నామంలో కడుగబడినప్పుడు మాత్రమే. అంతేనా? అప్పుడు చేసిన భక్తి నీకు ఏమవుతుందంటే దేవుని లెక్కలో ఉంటుంది. ఆ లెక్కలో ఉన్న భక్తి నిన్ను మోక్షానికి అంటే పరలోక రాజ్యానికి చేర్చడానికి నీకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినను, ఎన్ని ఉపవాసాలు ఉండినను, ఎంత
కానుకలు ఇచ్చినను, ఎన్ని దేవునికి ఉపయోగపడిన పనులు చేసినను అవన్నీ ఏమైతే లెక్కలోకి రావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి ఈ భక్తి ఎప్పుడు భక్తిగా ఉంటుందంటే, నువ్వు బాప్తిస్మము తీసుకొని దానిలో దేవునిలో నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. ఎప్పుడు విలువైతుంది? ఎప్పుడు విలువైతుంది అంటే, ఎప్పుడు దేవునిలో మనం కడగబడినప్పుడు మాత్రమే అది విలువ కలిగినదై. మరి మన విలువ ఎక్కడ ఉంది? ఎంతమంది ప్రార్థనకి వెళ్తున్నారో తెలియదు కానీ, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో తెలియదు కానీ, ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో తెలియదు కానీ, దేవుడు ఈరోజు నీకు ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు, వినిపిస్తున్నాడు కూడా. తన వాక్యాన్ని ఈరోజు ఈ సాయంకాల సమయంలో వినడానికి కదా చక్కని అవకాశాన్ని, చక్కని వాతావరణాన్ని, చక్కని ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకి దయచేశారు. అయినను నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను అంటే ఏమైపోతాం? మనము దేవుని వారముగా భక్తులుగా ఉండలేము కదా. ఆ భక్తి కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవునిలో ఉంటాం అంతేనా? ఏం మాట్లాడలేదు, నాకు అన్యాసం వచ్చేస్తాను. హల్లెలూయా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడు భక్తి కలిగి ఉంటావో, ఎప్పుడు దేవుని భయం కలిగి ఉంటావో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశం వైపు తన చెయ్యి చాచి రండి అని పిలుస్తున్నాడా లేదా? పిలుస్తున్నాడా? చక్కగా పిలుస్తున్నాడు. సమస్త పాపమును మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి ఆయన దగ్గర నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి ఆ దేవుడి దగ్గర ఉన్నది నువ్వు పొందుకోవాలి అంటే కదా చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఇక నుంచి అయినా ఆయన చెప్తున్నాడు కదా, ఈ రాత్రి కాల సమయం ఇదే చివరి గడియ అయ్యి ఉండొచ్చు. తెల్లారి జరిగితే ఇంకొక గంట జరిగితే ఏమైందో మనకు తెలియదు, అవునా? ఇంకొక నిమిషం, ఇంకొక గంట జరిగితే నేటి వారమే మనం, రేపటి వారము నేటి వారమే మనము రేపటి వారము. మనకి ఏమైందో మనకి ఎవరు తెలుసా? ఏమైనా మనకు తెలిస్తే ముందుగానే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని, పిల్లల పెళ్ళిళ్ళు చేసేసుకుని, మనవరాలను చూసుకుని చక్కగా వెళ్ళొస్తానయ్యా అని చెప్పి, టాటా బాబాయ్ అని చెప్పి వెళ్ళొస్తారు కదా. అది ఎవరికి తెలియని గడియ. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏ క్షణాన వస్తానో తెలియదు, నేను దొంగ వలె వస్తాను, ఆ సమయమైనను ఆ గడి అయినను నాకు తెలియదు అంతేనా అండి. ఆ గడి అయినను నాకు తెలియదు, అంత నా తండ్రి స్వాధీనంలో ఉంది. కాకపోతే నేను కొన్ని గుర్తులైతే చెప్పగలను, కొన్ని గుర్తులు మాత్రమే చెప్తాను. అంటే శిష్యులు అడిగారు, పాపం అయ్యా నువ్వు రావడానికి ఏదన్నా చిన్న ఆనవాళ్ళు చెప్పయ్యా. పాపం అంతకాలం ఆయన 3.5 సంవత్సరాలు ఆయన ఎమ్మటి ఉంటే కదా, ఆయన అడిగితే జాలిపడి మనందరి కోసం తెలియటం కోసం, మనందరికి తెలియటం కోసం, ఈ గ్రామస్తులకు తెలియటం కోసం కదా
కొన్ని సూచనలు చెప్పాడు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదువుతామా, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. చక్కగా ఆ మత్తయి సువార్తలో ఉన్న సంఘటనలన్నీ, లేఖనాలన్నీ నెరవేర్తాను. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అవన్నీ జరుగుతున్నాయి. నా మనసు ఎందుకు మారటం లేదు? నా మనసు ఎందుకు పొమ్మారటలేదు? దేవుణ్ణి నేను స్తుతించాలని ఎందుకు అనుకోవడం లేదు? వినపడుతుందా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేను చదవాలి, దేవునికి నేను స్తుతి చేయాలి. దేవుని ఇందాక ఒక తల్లి గారు పాడారు, ఎవరు చెల్లో తల్లి పాడారు, పాట చక్కగా పాడారు. నేను పరలోకంలో ఉండాలయ్యా, నా ఆశ అదేనయ్యని చక్కగా పాడారు పాట కదా. ఆ పాట పాడారు, కానీ ఆ ఆశ కూడా ఉండాలి. పాడటం వరకే కాదు, కానీ ఆశ కూడా ఉండాలి. ఆశ ఉన్నప్పుడు మాత్రమే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. నీకు ఆశ లేకుండా ఆ పాట ముద్దులాగా మనం ఉంటే మన ఆశ తీరదు, మన పరలోక రాజ్యం చేరదు. దేవుడు చెప్తున్న మాటలు శ్రద్ధగా విని చక్కగా దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు ఆయన మన కొరకు కలవరి శిలువలో పర్యాగం అయ్యాడమ్మా. అయ్యేలా వినండి. మరి ఇదే చివరి సరే ఓడి అయితేమో దేవుడు ప్రకటించాడు కాబట్టి, సమయం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడన్నా మేలుకొని మరి ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని నీతిమంతులుగాను భక్తిపరులుగా, నీతి కలిగిన భక్తి కావాలి మనకి. నీతి లేని భక్తి అవసరం లేదు, నీతి కలిగిన భక్తి కావాలి. అర్థమైందా? నీతి కలిగిన భక్తి మనం చేసినప్పుడు మాత్రమే ఆయన్ని చేరుకోవడానికి అవకాశం. ఈ రోజున మీరందరూ ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నేను ఇప్పుడు దాకా ఏ తప్పులు చేస్తున్నానో నాకైతే తెలియదు, కానీ మరి ఇక్కడి నుంచి అయినా నా మనసు నీకు ఇచ్చే దానంగా, నీకు ఇచ్చే వారంగా, నీతిమంతమైన భక్తి చేసేవాడిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా సొన్నైనను అరసొన్నైనను పొల్లైనను తప్పుకోవాలంటారు కదా. దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ పిలిపించి, నేను 2 సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడికి వచ్చి ప్రేయర్కి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. మరి ఎందుకు దేవుడు ఈ సమయాన్ని మరి ఇచ్చాడో తెలియదు, కానీ మరి దేవుని మాటలు మీకు ప్రకటించాను. దేవుడి మాటలు దీవించి దేవుడి వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.